హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇప్పుడు కందిపప్పు బియ్యం నానబెట్టాను, కిచిడి చేసుకుంటున్నానండి తినేదానికి. చూసారా, బియ్యం కందిపప్పు నానబెట్టాను. ఒక గ్లాస్ బియ్యం, అర గ్లాస్ కందిపప్పు నానబెట్టాను. ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేసేస్తాను, కడిగి ఇది కుక్కర్లో వేసి ఉడకబెట్టేస్తాను. చూసారు కదా, కడుగుతాను ఫ్రెండ్స్. ఇదిగో బియ్యము కందిపప్పు కడిగి వేసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి 3 గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను. 2, 3 ఒక 2 కూడా వేస్తున్నాను. మెత్తగా అవుతుంది బాగా. చూసారా, 1.5 గ్లాసు అనమాట. గ్లాస్ బియ్యము, అర గ్లాసు కందిపప్పుకి 3.5 గ్లాసు నీళ్ళు పోసాను. ఇప్పుడు కుక్కర్ పెట్టేస్తాము స్టవ్ మీద. స్టవ్ వచ్చి చూసారా, కొంచెం సాల్ట్ వేస్తాను. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. మూత పెట్టేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, అయిపోయింది. కుక్కర్ పక్కన పెట్టుకుంటా. పక్కన పెట్టుకొని ఇప్పుడు పాన్ పెట్టుకుంటాము. ఫ్రెండ్స్, ఇప్పుడు పాన్ పెట్టుకుంటాము. స్టవ్ వెలిగించి పెట్టుకున్నాం. హేడెక్కాలి ఫ్రెండ్స్. పాన్ పెట్టాం కదా, నూనె వేస్తాము. నూనె వేసాను. నూనె ఎక్కాక ఆవాలు, జీలకర్ర, ఎక్కింది. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, మినపప్పు వేస్తాను. ఇది కిచిడి అండి, చూస్తున్నారా. కొంచెం మినపప్పు వేసాను. చూసారా, వేగుతుంది. ఎర్రగడ్డలు, ఇది సాంబార్ అన్నం అంటారు కదా, అలాగే అన్నమాట. దీన్ని కిచిడి అని కూడా మామూలుగా కిచిడి అంటారు, కొంతమంది సాంబార్ అన్నం అంటారు. నేనైతే కూరగాయలు ఏమి వేయడం లేదండి, ఉత్త పప్పు ఒక్కటి, టమాటా, ఎర్రగడ్డ వేస్తున్నాను. నేనేం క్యారెట్ కానీ బీనీస్ అవి ఏమి వేయడం లేదు. నేను సింపుల్గా చేసుకుంటున్నాను, నా కోసం చేసుకుంటున్నాను. ఇది మామూలుగా అయితే క్యారెట్, బీనీస్ అవన్నీ వేస్తారు. ఇప్పుడు అల్లం పేస్ట్ వేద్దాము. ఇదండి, కొంచెం అల్లం పేస్ట్ అక్కడ వేస్తాను. బాగా ఫ్రెండ్స్, చూసారా, ఎర్రగడ్డ అల్లం పేస్ట్ వేగిపోయింది. ఇప్పుడు దీనిలో టమాటా వేస్తున్నాను. మామూలుగా అయితే బీనీస్ వేసుకోవచ్చు, క్యారెట్, ఉల్లగడ్డ అంటే పొటాటో అవన్నీ వేసుకోవచ్చు. కానీ నేనైతే వేయడం లేదండి, నాకు అక్కడ లేవు. మామూలుగా అయితే అంగడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు, లేకపోతే బజార్కి పోయి తెచ్చుంటే, ఇంట్లో కానీ ఉంటే వేసి ఉండేదాన్ని, కానీ ఇంట్లో లేవు. అందుకని నేను కేవలం టమాటా, ఎర్రగడ్డ దీంట్లోనే చేసుకుంటున్నాను. నేను మామూలుగానే ఇంట్లో బయట తెచ్చుకోవాలన్న ఆలోచన మామూలుగానే నాకు ఉండదు. అలాగా ఇప్పుడు చూడండి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేస్తున్నాను. నాకు ఏదన్నా చేసుకోవాలి, తినాలి అనిపించినప్పుడు నేను ఇది లేదు అది లేదని మాత్రం అనుకోనండి.
ఎందుకంటే ఇంట్లో ఏ అయితే నాకు అందుబాటులో ఉంటాయో వాటితోనే నేను చేసుకొని తినేస్తాను. అన్నీ ఉన్న రోజు అన్నీ చేస్తాను, అంత బాగా అన్నీ ఉన్నాయనుకో అప్పుడు బాగా చేసుకుంటాను. లేదు తినాలి అనిపిస్తే మాత్రం మన ఇంట్లో ఉన్న వాటితోనే నేను చేసుకొని తింటాను. లేదా ఎవరన్నా పిల్లలు అందరూ ఉన్నప్పుడు ఏదన్నా చెయ్యాలి బిర్యానీ కానీ అట్లాగా అనుకుంటే మాత్రం ఆ రోజు అన్నీ తెచ్చుకొని అన్నీ ఒయినంగా పెట్టుకొని చేస్తాను. అలాగో కాదు అనుకున్నప్పుడు మాత్రం నాకు తినాలి అనిపిస్తే మాత్రం నాకు ఇంట్లో ఏముంటాయో వాటితోనే నేను చేసుకొని తింటానండి. చూస్తున్నారు కదా, అది బాగా వాడిపోతుంది. దీనిలో కొంచెం పసుపు, ఉప్పు, కారం అవి వేస్తాను. నేను పచ్చిమిరపకాయ కూడా వేయలేదు. మామూలుగా అయితే పచ్చిమిరపకాయ వేసుకోవచ్చు, కానీ నేను వేయలేదండి. నేను చెప్పాను కదా, నాకు ఇప్పుడు అందుబాటులో ఉన్న వాటితోనే నేను చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నాకు తినేదానికి ఇప్పుడు చేసుకుంటున్నాను, అది సింపుల్గా చేసుకుంటున్నాను. చూడండి, నాకు ఒళ్ళు బాగున్నా కానీ నేను ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఇంకా అసలు తినకూడదు కాబట్టి నేను తినగలిగినట్టే చేసుకుంటున్నాను. మీకు ఇది నచ్చితే వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అవన్నీ ఉంటేనే టేస్ట్ ఉంటుందని మాత్రం అనుకోవద్దు, ఇలా కూడా చాలా టేస్ట్ ఉంటుంది. అందుకని ఏమన్నా లేనప్పుడు మాత్రం మనకి ఉన్న వాటితోనే చేసుకోమని ఇంతకుముందు కూడా వీడియోలో చెప్తున్నానండి. మనకు అందుబాటులో ఏముంటాయో వాటితోనే చేసుకోండి అని చెప్పాను. ఉంటే అన్నీ వేసుకుంటాం, లేనప్పుడు లేనివే ఉన్నాయో వేసుకుంటాము. చూసారా, అయిపోయింది. ఇప్పుడు దీనిలో కొంచెం కారం, ఉప్పు ఆల్రెడీ పప్పులో వేస్తున్నాం కదా, అందుకని కొంచెం వేసాను. పసుపు వేగిపోయింది. ఇప్పుడు దీనిలో కుక్కర్ తీసి దాన్ని వేసి దీనిలో వేసేస్తామండి. మంచి వాసన వస్తుంది. ఎందుకంటే మనం అల్లం పేస్ట్ వేసాము, పుదీనా వేసాము, కరివేపాకు వేసాం కదా, ఆ పుదీనా అల్లం పేస్టు మంచి వాసన వస్తుంది. నాకు ఇప్పుడే ఆకలి వేసేస్తుంది తినాలని. చూసారా, అయిపోయింది. ఇప్పుడు దాన్ని వేసేస్తాము. స్టవ్ మూతీస్తాను. ఫ్రెండ్స్, ఇదిగో ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మనం దీనిలో వేసేసుకుంటాము. దీనిలో వేసుకుంటాం ఫ్రెండ్స్. కందిపప్పు, బియ్యము ఉడికిపోయింది, తీసి దీనిలో వేసేస్తాను. చాలా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. వాటర్ పోస్తున్నాను. చాలు, ఇంకా పడలేదు. బాగా కలిపేసుకొని కాస్త గొబ్బ ఉడకనిచ్చేసి దించేసుకోవడమే. ఉప్పు అయి చూసుకొని. చూసారు కదా, కిచిడి రెడీ అయిపోయింది. ఒక 10 నిమిషాలు ఉడకబెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకబెడతాము. అంటే అంత అయిపోయింది కాబట్టి ఒక్క వాటర్ దీనికేదాకా. చూసారా, మంచి స్మెల్ వస్తుంది. ఎప్పుడెప్పుడు అయిపోద్దా తిందామని ఉంది నాకైతే. చాలా బాగుందండి కిచిడి. కందిపప్పు కదా, కందిపప్పు, బియ్యం, పుదీనా, క్యారెట్, మంచి అల్లం పేస్టు, మంచి వాసన వస్తుంది. చూసారా, కొత్తిమీర కూడా లేదండి. నిజం చెప్పాలంటే కొత్తిమీర కూడా లేదు నా దగ్గర. ఇంకా ఏందో ఒకటి తినాలి నాకు అని అనిపించింది. అంటే పత్యం అనుకోండి, ఒక్క మాటలో చెప్పకూడదు, పత్యంగా కిచిడి చేసుకున్నాను. అందుకని చూసారా ఎంత బాగా వచ్చేసింది. చూసారా, అబ్బా మంచి స్మెల్ వస్తుందండి. ఒక ఉప్పు చూస్తాను. చాలా బాగుంది. కొంచెం ఉప్పు తక్కువైందండి, కొంచెం ఉప్పు వేస్తాను ఫ్రెండ్స్. ఇది అయిపోయింది, తీసేస్తున్నాను. మంచి స్మెల్, ఆకలి. దీనిలో తీసేస్తున్నాను. ఫ్రెండ్స్, చూసారా, కిచిడి అయిపోయింది. చాలా టేస్ట్ ఉంది, బాగుంది. చూసారా,
సరిపోయిందండి, చాలా కమ్మగా ఉంది. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఇలాగ సింపుల్గా చేసుకొని చూసే పని అయితే చేయొచ్చు. అంటే అన్నీ ఉన్నప్పుడు చేయాలనే ఆలోచన లేకుండా ఇలాగ కూడా చేసుకొని తినచ్చు. చాలా బాగుందండి. మీరు కూడా ఇలాగ చేసుకొని తినాలని కోరుకుంటున్నాను. నాకైతే చాలా నచ్చింది, చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. ఓకే. ఇప్పుడు మా పాప నేను ఇద్దరం తింటామండి దీన్ని. నా మనవరాలు, చిన్న మనవరాలు నా పేరు చెప్పి నాకు నేను కూడా తింటానని చెప్పు అంటుంది. అందుకని ఇప్పుడు నేను నా చిన్న మనవరాలు తింటున్నామండి దీన్ని. ఉంటానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. చాలా బాగుందండి. చూసారా, కమ్మగా ఉంది, మంచి వాసన వస్తుంది. చాలా బాగుందండి. ఇంక ఉంటానండి, నేను తినాలి.